గత 10 రోజులుగా, వారం రోజులుగా ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటుండగా అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ వస్తున్నప్పుడు ఒక విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు కనపరిచాడు. యేసుక్రీస్తు ఆయన మరణించినప్పుడు, సిలువ మరణం, మహాఘోరమైన మరణం మరణించినప్పుడు, ఆయన సిలువ మీద మరణిస్తూ కూడా ఆయన కొన్ని నిమిషాల్లో చనిపోతాడు. చనిపోయిన తర్వాత వారిని మళ్ళీ చూడడు, మళ్ళీ కలుసుకోడు, వారితో కలిసి సహవాసము చేయడు. అయినా కూడా చనిపోక ముందర ఆయన, తండ్రి వీరేమి చేయుచున్నారు ఎరగరు గనుక వీరిని క్షమించుచున్నాను అని చెప్పి ఆయన మరణిస్తాడు. అదే ప్యాటర్న్, లేకపోతే అదే పద్ధతి ప్రతి ఒక్క శిష్యుడు, యూదా ఇస్కరియోతు తప్ప, అలాగే యోహాను, ఆయన మరణము సహజంగా జరిగింది. మిగతా వారందరూ కూడా ఆయనకు హతసాక్షులుగా మరణించారు. అందరి మరణాల్లో కూడా ఈ యొక్క ప్రత్యేకత గమనించాను నేను. అందరూ కూడా దేవుడి కొరకు నిలుచున్నప్పుడు వారు ఇతరుల చేత దేశించబడి, ఇతరుల చేత చంపబడిన వారై ఉన్నట్టు చూస్తాం. కొంతమంది అదే సిలువకు వారు మరణించడం ఇష్టం లేక తలక్రిందులుగా సిలువ వేసుకుంటారు. ఆంధ్రయ్య క్రాస్ మనం చూస్తే ప్లస్ సైన్గా ఉంటుంది. కానీ నాకు అలాంటి సిలువ, నేను నా తండ్రితో సమానంగా, నా యేసుక్రీస్తుతో సమానంగా మరణించలేనని క్రాస్ అంటే X ఇంటూ మార్క్లో ఆయన చనిపోవడం జరుగుతుంది. అందరూ కూడా చనిపోక ముందర ఏమంటున్నారంటే, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించండి ప్రభువా అంటున్నారు. ఈ మాట కేవలము క్రీస్తు మాత్రమే కాదు, హతసాక్షులై చనిపోయిన వారు చాలా మంది ఈ క్షమాపణ విడుదల చేసి మరణించారు. దీని గురించి ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలిసి ఈరోజు సంఘంతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాడని నేను నమ్ముచున్నాను. ప్రతి ఒక్క ఆత్మ చెప్పే సంగతులు ప్రతి ఒక్కరు వినుదురుగాక. ఆమేన్. బలమైన గాయాలు తగిలినప్పుడు, అంటే శారీరకమైన గాయాలు మాత్రమే కాదు, యేసుక్రీస్తు చనిపోతున్నప్పుడు శారీరక గాయం మాత్రమే కాదు, మానసిక వేదన ఆయన అనుభవించాడు. తన ఎవరి కోసమైతే తను వచ్చి వారిని రక్షించడానికి, వారి కోసం ఆయన అద్భుతాలు చేశారు, వారే ఆయన హృదయాన్ని గాయపరిచారు. అదే శిష్యుల జీవితంలో కూడా చూస్తాం. ఆయన వారి ఎవరికైతే రక్షణ మార్గాన్ని బోధించి వారి మేలు కొరకు వారి ప్రాణాన్ని కూడా వారు లెక్క చేయకుండా వారి కొరకు నిల్చొని బోధిస్తుంటే వారే వారి హృదయాన్ని గాయపరిచారు. చాలాసార్లు కొన్ని శారీరకమైన గాయాల కంటే మానసికమైన గాయాలు తొందరగా మానవు. ఒక రాడ్ తీసుకొని కొట్టిన దానికంటే కూడా కొంతమంది మాటలు ఇంకా బలమైన గాయాలు మన హృదయంలో చేస్తాయి. బయట నుంచి వచ్చే శారీరక గాయాలు కొన్ని రోజులైనా మానిపోతాయి, కానీ ఈ మానసికంగా ఉన్న గాయాలు చాలా మందికి మానిపోవు. చాలా మందికి కూడా వారి జీవితంలో ముందుకు వెళ్ళాలన్నప్పుడు ఈ గాయాలు గుర్తు వస్తుంటాయి. శారీరకమైన గాయం మానబడాలి, లేకపోతే శారీరక గాయము నయం అవ్వాలి అంటే ఏం చేస్తారు? ఒక మాట చెప్తారు, గాయము చాలా లోపలగా ఉన్నప్పుడు, లేకపోతే చాలా తీవ్రంగా ఉన్నప్పుడు దానికి కట్టుకట్టి ఏమంటారు, ఈ భాగము కదలకుండా, దీన్ని ముట్టుకోకుండా కొన్ని రోజులు వదిలేయండి. ఎప్పటి వరకు? అది మానిపోయే వరకు. ఎందుకంటే గాయమైనప్పుడు కలిగిన బాధ కంటే, గాయమైనప్పుడు కలిగిన నష్టము కంటే, గాయాన్ని మాన్పకుండా పదే పదే దాన్ని ముట్టడం అనుకో, దానికంటే ఎక్కువ నష్టము ఆ శరీరానికి కలుగుతుంది. ఒక ఉదాహరణకు, ఒక వేలికి గాయం జరిగింది అనుకోండి, ఆ వేలును వాడకుండా, ఒక్కొక్కసారి చిన్నపిల్లలు బాధలో ఏడుస్తున్నప్పుడు ఏమంటారంటే, అది ఉందని మర్చిపో, డైవర్ట్ చేస్తాం వారిని, ఏదో ఒకటి చూపెట్టడానికి చూస్తాం. ఆ గాయం వారికి గుర్తు రాకుండా దాని నుంచి వారి ఆలోచనని ఏం చేస్తాము, మలుపుతాం. ఎందుకు? ఆ గాయాన్ని వైపు వారు ముడితే దాన్ని మళ్ళీ తడుతూ ఉంటే ఆ గాయం ఎన్నడూ కూడా మానదు అని. మానసికమైన గాయాలు కూడా అంతే. ఊరికే ఆ గాయాన్ని మీరు తడుతుంటే, పదే పదే ఆ గాయాన్ని ముడుతూ ఉంటే, దాని గురించి ఆలోచిస్తుంటే, దాని గురించే ధ్యానిస్తుంటే ఆ గాయము మానబడదు, అలాగే ఉంటుంది. ఒకవేళ శారీరకమైన గాయము మానుకోలేదనుకోండి, అది ఒక చిన్న దెబ్బ, మానడానికి సమయం ఇవ్వకపోతే అది ఇంకా పెద్ద దెబ్బగా మారొచ్చు, పెద్ద గాయంగా మారి ఒక్కొక్కసారి గ్యాంగ్రీన్ అవుతుంది. ఒక్కొక్కసారి శరీరమే ఏమవుతుంది, సెప్టిక్ అయిపోయింది అంటారు. అంటే ఆ విషము శరీరం అంతా ఎక్కిందంట. ఎక్కడి నుంచి మొదలైంది? ఒక చిన్న గాయాన్ని మానపడం గురించి నువ్వు ఆలోచించకుండా దాన్ని పదే పదే తాకినప్పుడు. అదే విషయంలో మానసికమైన గాయాలు కూడా, ఎప్పుడైతే మానసికమైన గాయాలను నువ్వు తడుతున్నావో, నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావో, గాయము లేదని కాదు, గాయపరచబడ్డారు, చాలా బాధ ఉంది, కరెక్టే, కానీ దాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకొని అక్కడే ఉంటే అది విషపూరితంగా మారి జీవితాన్నే అది
కృషింపజేస్తుందంట, ముందుకు వెళ్ళలేరు. ఒక చిన్న వేలు గాయం మానిపోయి దాని పని దాన్ని చేసుకోవాల్సిన సమయం వచ్చినా కూడా అది మానకపోవడం వల్ల ఆ వేలు కాదు, ఇప్పుడు ఆ చెయ్యే పని చేయకుండా అయిపోతుందంట. క్రైస్తవుల జీవితంలో కూడా మానసిక గాయాల ద్వారా వారి జీవితంలో ఒక నొప్పి, ఒక బాధ ఉండడం మాత్రమే కాదు, ముందుకు వెళ్ళకుండా ఏ కార్యం అయితే వారి జీవితంలో జరగాలో అది జరగకుండా ఆగిపోతున్నాయంట. సో పౌలు కూడా తిమోతికి రాసినప్పుడు ఒక మాట రాస్తాడు చూడండి. 1 తిమోతి 1వ అధ్యాయము 18-19 వచనాలు. 1 తిమోతి 1వ అధ్యాయము 18-19 వచనాలు. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని, అందరూ మనస్సాక్షి అనండి, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. కొంతమంది ఈ గురించి రాస్తున్నప్పుడు అది మొదటి సంఘంలో నుంచి కూడా ఉందని నేను అనుకుంటున్నాను. అందుకే పౌలు తిమోతితో రాస్తున్నప్పుడు ఏమంటే, నువ్వు మంచి మనస్సాక్షి గలవాడై ఉండాలి. మనస్సులో గాయాలు పెట్టుకొని, చేదు పెట్టుకొని, మనస్సులో గాయపడిన వారి గురించి ఆలోచిస్తూ ఆ మనస్సు మంచి మనస్సాక్షి గలవారు అంటే ఆ హృదయం అన్ని మర్చిపోయిన స్థితిలో లేకపోతే ఆయన ఏమంటున్నాడంటే, నీ గురించి చెప్పబడిన ప్రవచనాలు, ఎంతో గొప్ప భవిష్యత్తు నీకు ఉంది, నీ గురించి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి, వాటన్నిటిలో నువ్వు నవడాలి అంటే మంచి మనస్సాక్షి కలగాలి. లేకపోతే ఈ మనస్సు ఆ స్థానములో లేకపోతే ఏమవుతుందంట, కొంతమంది విశ్వాసము ఓడ బద్దలైపోయినట్టు ఉంటుందంట. అంటే ఎవరో చేసిన గాయం బట్టి ఈరోజు నువ్వు విశ్వాసంలో నడవలేకపోతున్నావు, ఎవరో చేసిన గాయం బట్టి దేవునితో, దేవుని సన్నిధిలో నువ్వు ఉండలేకపోతున్నావు. చాలాసార్లు క్రైస్తవులు ఎక్కడ గాయపడతారో తెలుసా? సంఘములోనే గాయాలు. సంఘానికి రావరు, సంఘాన్ని నుంచి దూరం అయిపోతారు. దేవుడేదో చేయలేదని కాదు, ఎవరో సంఘంలో ఏదో అన్నారు అని. ఇప్పుడు ఆ గాయాన్ని పెట్టుకొని వారి విశ్వాసం ఏమైపోయిందంట, ఓడ బద్దలైపోయిన విశ్వాసములాగా ఉందంట. సంఘంలో అందరూ మంచిగా ఉంటారని నేను అనట్లేదు. పౌలే రాస్తున్నాడు, పేతురే రాస్తున్నాడు, వారి ద్వారా నేను గాయపడ్డాను, వీరు నన్ను గాయపరిచారు అని. కానీ అది నాయకుల వల్లే అవ్వచ్చు, ఇతరుల సంఘస్థుల వల్ల అవ్వచ్చు, పక్కన ఉన్న వారి గురించి అవ్వచ్చు, ఇక్కడ ఉన్న వారిలో ఎవరి వల్ల మీరు గాయపడ్డా కూడా దాని ద్వారా ఏమవుతుందంటే మీ విశ్వాసము ఓడ బద్దలైపోయినట్టు విశ్వాసంలో ఉండలేకపోతున్నారంట. నాయకుల విషయంలో మీరు అందరూ నాయకులు మంచివారు అనట్లేదు. ఉన్నారా గాయపరిచేవారంటే ఉన్నారు, తప్పకుండా ఉన్నారు. కానీ చూడండి, మోషే తన జీవితంలో ఒక అన్యురాల్ని వివాహం చేసుకున్నాడు. వారి దృష్టిలో అది తప్పే, కానీ మిరియాము అది అడగడం ద్వారా ఇంకా గొప్ప తప్పు చేసింది. మిరియాము మోషేని అంటది, ఎందుకు నువ్వు ఇతర స్త్రీని పెళ్లి చేసుకున్నావు అని. అక్కడ మోషే గురించి మాట్లాడినప్పుడు దేవుడు ఏమంటాడంటే, నేను అందరితో మాట్లాడినట్టు మోషేతో మాట్లాడను, నేను ముఖాముఖిగా మాట్లాడతాను, నువ్వెవరు మోషేని ప్రశ్నించడానికి. సో ఆయన నాయకుల గురించి, ఆయన ఎన్నుకున్న వారి గురించి ఆయన మాట్లాడే తీరు వేరుగా ఉంటుంది, వారితో ఆయన వ్యవహరిస్తారు. మనము వ్యవహరించినప్పుడు అది మనకు ఇంకా ఎక్కువ నష్టంగా మారకూడదు. మిరియంకి ఏమైపోయింది, ఇప్పుడు అది ఒక కుష్టి వ్యాధి వచ్చేసింది తన మీదకి. సో ఆ అడగడము ద్వారా తాను గాయపడి దాని నుంచి ముందుకు వెళ్ళకపోవడం ద్వారా అది కుష్టి వ్యాధిగా మారిపోయి ఆమె అక్కడే నిలిచిపోయిన స్థానంలో ఉంది. కొంతమంది నాయకుల ద్వారా కాకపోయినా ఇతరుల వ్యక్తుల వల్ల గాయపడి ఉండొచ్చు. కానీ ఆ గాయాన్ని మీరు పదే పదే మాన్పకుండా ముందుకు ఉంటే, ఎంత విశ్వాసం ఇక్కడ బోధించినా, ఎంత వాక్యం ఇక్కడ బోధించినా మీ విశ్వాసం మీరు కట్టలేకపోతున్నారు. ఎందుకు? మనస్సాక్షి మంచిగా లేనందుకు. ఒక స్త్రీ నాతో వచ్చి అంది, చాలా రోజులుగా నాకు కనిపించట్లేదు, కానీ ఒక చిన్న మీటింగ్లో నాకు ఎదురైంది మన సంఘంలోనే. అడిగాను, ఏంటి ఎందుకు రావట్లేదు సర్వీస్కి అంటే, వస్తున్నాను కానీ వేరే సర్వీస్కి వస్తున్నాను. ఎందుకు అంటే, నాకు అసలు సరిగా అనిపించట్లేదు వచ్చినప్పుడు. ఏమైంది అంటే, ఒక సిస్టర్ ఉండేది, ఎప్పుడు నాతో మాట్లాడేది, ఇప్పుడు నేను పక్క నుంచి వెళ్తున్నా కూడా నాకు హాయ్ చెప్పట్లేదు. ఏమైపోయిందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవరు ఏమందంటే, ఒక్క వ్యక్తి తనకి పలకరించినందుకు ఇప్పుడు సంఘానికి ఆరాధనకు రావడమే ఆపేసిందంట. ఒక్కొక్కసారి నిజంగానే ఎవరైనా అలాంటి ఉద్దేశం గల వారు ఉండొచ్చు. ఒక్కొక్కసారి అంటే చాలా మట్టుకు నాకున్న అనుభవం బట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు ఎవరి గురించి అయితే బాధపడ్డారో, ఎవరి గురించి అయితే మీరు గాయపడ్డారో, వారు దాని గురించి ఎరగక ఉంటారు.
వారు గాయపరిచారని వారు అనుకోవట్లేదు. మీకు మీ మీ ఆలోచనలో వారు వ్యవహరించిన శైలి మీకు గాయపరిచి ఉండొచ్చు, వారు మాట్లాడిన మాట మీకు గాయంగా ఉండొచ్చు, కానీ వారి దృష్టిలో అది మిమ్మల్ని గాయపరిచిన మాట అనుకోవట్లేదు. సో నేను అడిగాను ఆ వ్యక్తిని, మీరు ఎందుకు ఆ స్త్రీని పలకరించట్లేదు, ఆ సిస్టర్తో ఎందుకు మాట్లాడట్లేదు అంటే, నేను ఎప్పుడు పలకరించలేదు అక్క అంటే, అక్కడి నుంచే వెళ్ళిందంట అంటే, అస్సలు నేను గమనించలేదు, ఆ రోజు నాకు క్యాబ్స్ బుక్ అవ్వట్లేదు, ఆ టెన్షన్లో ఉన్నాను, అసలు ఆమె నా పక్క నుంచి వెళ్ళిందని కూడా నేను గమనించలేదు అని. ఏమైపోయింది, అసలు అక్కడ గాయపడాల్సిన అవసరమే లేదు. చాలాసార్లు గాయం ఉన్నప్పుడు వెళ్ళి వారితో మాట్లాడటం చాలా మట్టుకు సాల్వ్ అయిపోతాయి ఆ గాయాలు అక్కడికే. ఒక్కొక్కసారి ఆ ఇగ్నోరెన్స్లో ఉంటారు. ఒక వ్యక్తి అయితే ఖచ్చితంగా నాకు ఈ సీటే కావాలి అని ఒకసారి అషర్స్తో గొడవ పడుతుంది. ఎందుకు అక్కడ కూర్చోవచ్చు కదంటే, లేదు అక్కడ ఆ వ్యక్తి వస్తుంది, నా మొహం చూడాలనుకోవట్లేదు. ఆమె ఏమన్నదమ్మా, నేను ఏమన్నా మాటలు అందంటే, ఏమనలేదక్క, ఆమె చూపు చాలు నాకు ఎంత గాయాన్ని ఇస్తుందో, నేను ఆ సైడ్ కూర్చోను, నేను ఇక్కడే కూర్చుంటాను అంటే. ఎవరి గురించి మాట్లాడుతున్నావు అంటే, ఫలానా స్త్రీ అని చెప్పి. ఆమె గురించి ఎలా మాట్లాడుతున్నావు, ఆమె గురించి నీకు తెలుసా? ఆమె భర్త, ఆమె పిల్లలు ఒకేసారి యాక్సిడెంట్లో మరణిస్తే ఆమె ఆ ఊరు వదిలేసి హైదరాబాద్కి వచ్చింది ఆ జ్ఞాపకాలు మర్చిపోవడానికి. ఆరాధనలో ఉన్నంతసేపు కూడా ఆమెకి ఆ ప్రాణము తెప్పరిల్లగా ఉంటుందంట దేవుని మాటలు విన్నప్పుడు, ఆ గతాన్ని మర్చిపోవడానికి. ఆమె ఎవరిని ఏ దృష్టితో చూడట్లేదు, ఆమె బాధలో ఆమె ఉంది. కానీ ఇప్పుడు ఈమెమనుకుంటుంది, ఈమె నన్ను ఒక రకంగా చూస్తుంది అని ఈమె మీద వేలు చూపెట్టడం మొదలు ఏమైపోయింది, గాయం. ఈ గాయాలు మానపకుండా అలాగే ఉండడంతో విశ్వాసంలో కట్టబడట్లేదు. అందుకే క్షమాపణ అనే దేవుడు మనకు నేర్పించాడు. మంచి మనస్సాక్షి ఉండాలంటే, ఎవరు నేను గాయపరిచారో, ఎందుకు గాయమైందో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం వాక్య ప్రకారం తెలిసింది ఏంటంటే, ఆ గాయాన్ని నువ్వు ఎక్కువ రోజులు కనుక ఉంటే, గాయాలు కట్టే దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆ గాయాన్ని ఆయన కట్టగలడు, ప్రతి గాయాన్ని ఆయన మాన్పివేయగలడు. ఆ గాయం ఆయనకి ఇచ్చేసి క్షమాపణలో నువ్వు నడిచినట్లయితే దేవుని యొక్క విశ్వాసంలో కట్టబడతావు. ముందుకు నీ గురించి చాలా ప్రవచనాలు ఉన్నాయి. తల్లి గర్భంలో నువ్వు రూపించబడక ముందరే దేవుడు నీకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అంటున్నాడు తిమోతి. అనేక ప్రవచనాలు ఉన్నాయి, నీ ద్వారా ఎన్నో కావాలి, కానీ మంచి మనస్సాక్షితో ముందుకు వెళ్ళు అంటున్నాడు. ఎంతో గొప్ప వాక్యము దేవుడు నీ కొరకు ఈరోజు దాచి ఉంచున్నాడు. ఆయన విశ్వాసంలో నడపాలనుకుంటున్నాడు. శక్తివంతమైన దైవజనుడి ద్వారా శక్తివంతమైన మాటలు విడుదల చేస్తున్నా కూడా ఆ మాట నీ హృదయంలో పడకుండా ఆ గాయపడిన హృదయం ద్వారా విశ్వాసంలో కట్టబడలేకపోతున్నాం. ఈరోజు క్షమాపణ విడుదల చేయండి, ప్రార్థన చేసి ఏదైతే సంఘటన జరిగిందో అది దేవునికి అప్పగించండి. వీలైతే వారితో వెళ్ళి ఒక్కసారి మాట్లాడండి. చాలా మట్టుకు గాయపడిన ఉద్దేశము వారు అనుకున్న ఉద్దేశానికి చాలా వ్యతిరేకంగా ఉంటుంది. మాట్లాడండి, క్షమాపణ వదిలేయండి. ఎంతవరకు క్షమించాలి అక్క, ఎప్పటి వరకు నేను ఆ క్షమాపణలో నడిచాను అనడానికి రుజువేంటి అన్నారు కొంతమంది వచ్చి. క్షమించాను అని నేను పలుకుతున్నాను, కానీ నా హృదయము ఆ గాయము నుంచి కట్టబడినట్టు క్షమాపణలో నేను నడిచడానికి రుజువేంటి? శారీరక గాయము నయమైందనడానికి రుజువేంటి? ఆ గాయాన్ని మీరు ముట్టుకున్నప్పుడు నొప్పి ఉండదు అంటే నయమైనట్టు. అలాగే మానసిక గాయము కూడా నయమైంది అనడానికి రుజువేంటి? ఆ వ్యక్తిని మీరు చూసినప్పుడు మీకు లోపల బాధ కలగదు. ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు మీ లోపల ఆ ఆలోచన లేకపోతే ఆ గాయము మళ్ళీ తిరిగి లేవదు, ఆ నొప్పి మీకు ఉండదు. మళ్ళీ వారితో మీరు మామూలుగా ఉండగలుగుతారు. మంచి సంబంధాన్ని సంతోషము సమాధానంతో కొనసాగించబడతారు. అప్పటి వరకు కూడా నువ్వు ఆ పరిపూర్ణమైన క్షమాపణ విడుదల చేయలేదు అన్నమాట. సో ఈరోజు ప్రభువా, నేను నిన్ను ఎంత గాయపరిచాను నాయనా నా ప్రవర్తన ద్వారా, అయినా నేను క్షమించి ఈరోజు నీ సన్నిధిలో నిలబెట్టుకున్నావు. మీరు నన్ను క్షమించిన ప్రకారం నన్ను గాయపరిచిన వారిని నేను ఈరోజు నీ సన్నిధిలో క్షమిస్తున్నాను. వారితో వెళ్ళి నేను మాట్లాడడానికి నాకు ధైర్యాన్ని ఇవ్వండి, ఆ శక్తిని ఇవ్వండి. ఈ గాయముతో నేను ఎక్కువ రోజులు ఉండాలనుకోవట్లేదు. ఈ గాయము ద్వారా నేను ముందుకు వెళ్లకుండా విశ్వాసంలో కట్టబడలేని క్రైస్తవులుగా ఉండట్లేదు, కానీ మంచి మనస్సాక్షి కలిగి తిమోతిలాగా నేను ముందుకు వెళ్ళి మంచి పోరాటము పోరాడే విశ్వాసిగా నేను ఉండాలనుకుంటున్నాను.